అక్కడ ఆడపిల్లల ఆర్తనాదాలతో ప్రతిధ్వనించిన కొండలు మాట్లాడతాయి. పచ్చటి ఆకుల మాటున సాగిన పరాభవాలపై కొండ కోనలు గుట్టలు మాట్లాడతాయి. నేత్రావతి నదిలో పారిన నా అక్క చెల్లెళ్ళ నెత్తురు మాట్లాడుతోంది. దశాబ్దాలుగా సాగుతోన్న దారుణ మారణకాండను చూసిన ధర్మస్థలలోని ప్రతి కొమ్మ ప్రతి రెమ్మ మాట్లాడుతోంది. నేడో రేపో దొరకబోయే శిథిల శవాలు గుట్టలు మాట్లాడతాయి. ఈ భూమి పుట్టుక నుంచి ఆడపిల్లలపై అడుగడుగునా సాగుతున్న అరాచకాల అంతు తేల్చగలిగినప్పుడు ఈ స్త్రీల హననం నిజమని ధర్మస్థలిలోని ప్రతి ఇసుకరేణువు దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తుంది. అందుకే ఇప్పుడు సిట్ చకాచక పావులు కదుపుతోంది, దర్యాప్తుని ముమ్మరం చేసింది. దక్షిణ కర్ణాటక తీర ప్రాంతం ధర్మస్థలిలో హత్యాకాండ వార్త దేశవ్యాప్తంగా సునామీని సృష్టిస్తోంది. పుణ్యక్షేత్రం ధర్మస్థలం ఇప్పుడు హత్యలు అత్యాచారాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. వందలాదిగా మహిళలు మైనర్ బాలికల భౌతిక కాయాలను వెలికితీయాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు మహిళా సంఘాలు, హక్కులు సంఘాల నేతలు. మరోవైపు ప్రతిపక్షాల నుంచి సైతం రాజకీయ ఒత్తిడి తీవ్రతరమైంది. దీంతో నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పవిత్ర పుణ్యక్షేత్రంలో జరిగిన అఘాయిత్యాలు అరాచకాల అంతు చూసేందుకు జూలై 19న డీజీపీ ఇంటర్నల్ సెక్రటరీ ప్రణబ్ మోహంతి నాయకత్వంలో మరో 3 సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్స్ సహా 20 మంది పోలీసులతో కలిపి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేసింది అక్కడి ప్రభుత్వం. ఈ కమిటీ నేతృత్వంలో ధర్మస్థలిలో గతంలోనూ ఇప్పుడు జరిగిన మిస్సింగ్ గర్ల్స్ హత్యలు అత్యాచారాలపై దర్యాప్తు జరుపుతోంది. ధర్మస్థలిలో ఇప్పుడు కాదు, గత 5 దశాబ్దాల క్రితం సైతం ఇలాంటి ఘటనలు జరిగాయి. ఏకంగా ఉపాధ్యాయురాలనే సజీవ దహనం చేశారు. ఎందరో అమ్మాయిలు హఠాత్తుగా కనిపించకుండా పోయారు. మరికొందరు ఇళ్ల నుంచి కాలేజీల నుంచి మాయమైన యువతులు బస్టాండ్లలో శవాలై దొరికారు. మరికొందరి బిడ్డలు ఏమయ్యారో తెలియని అగమ్య గోచర స్థితి. ఇప్పటికింకా ఆచూకీ దొరకని అమ్మాయిల కేసులకు లెక్కే లేదు. తాజాగా దళితుడైన ఓ పారిశుద్ధ కార్మికుడి కంప్లైంట్తో కేసులను తిరగదోడనున్నారు పోలీసులు. ధర్మస్థలిలో దశాబ్దాలుగా తమ బిడ్డల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న తల్లులకు తెలిసిపోయింది. తమ ఇళ్లలో నుంచి హఠాత్తుగా మాయమైన తమ కంటి పాపలు ఈ రోజైనా వస్తారేమోనని ఎదురు చూస్తున్న వారికి కనీసం వారు తిరిగిరారన్న విషయం అర్థమైంది. ఇక కొందరైతే తాము కంటికి రెప్పలా పెంచుకున్న బిడ్డలు అఘాయిత్యాలకు గురైన ఈ 100 మందిలో ఉన్నారేమో చూడండి బాబు అంటూ పోలీసుల వద్దకు వస్తున్న వారి స్థితి హృదయ విదారకంగా ఉంది. బతికుంటారన్న భరోసా ఏనాడో పోయింది. కనీసం చనిపోయిన మా బిడ్డల శిథిల శరీర అవశేషాలైనా తెచ్చివ్వమంటూ బతిమలాడుకుంటున్నారు. ఇదంతా నిజమేనా, కట్టుకదా అంటూ అనేక అనుమానాలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ ఈ ఆరోపణలు చేసిన పారిశుద్ధ్య కార్మికుడు తను నార్కటిక్ టెస్ట్ల వంటి ఏ పరీక్షలకైనా సిద్ధమని తేల్చి చెప్పాడు. 1998 నుంచి 2014 వరకు 1 కాదు 2 కాదు దాదాపు 100 శవాలను ఖననం చేశానని చెప్పిన ధర్మస్థలి పంచాయతీ కార్మికుడు శవాలను వెలికి తీసేందుకు పూర్తిగా సహకరిస్తానన్నాడు. ఆధ్యాత్మిక కేంద్రంలో దర్యాప్తు వేగవంతం చేశారు సిట్ అధికారులు. ఫిర్యాదుదారుడు మొత్తం 13 ప్రాంతాల్లో అత్యాచారం, హత్యకు గురైన మహిళలు, మైనర్లను పూడ్చిపెట్టినట్టు చెప్పాడు. ట్రక్కుల్లో కొన్నిసార్లు శవాలు గుట్టలు వచ్చేవని చెప్పాడు. అందులో చాలా మంది మైనర్లకు కనీసం ఒంటిపైన ఎటువంటి ఆచ్ఛాదన లేదని చెప్తున్నాడు. బట్టలు లేకుండా ఉన్న మృతదేహాలపై అఘాయిత్యాలు జరిగిన ఆనవాళ్లున్నాయని తేల్చి చెప్పాడు. దీంతో ఫిర్యాదుదారుడి కంప్లైంట్ ఆధారంగా ఆయన లాయర్ చెప్పిన విషయాల ఆధారంగా సిట్ అధికారులు విచారణ చేపట్టారు. డీజీపీ ప్రణబ్ మోహంతి నేతృత్వంలో ఐపీఎస్ అధికారులు ఎంఎన్ అనుచేత్, సౌమ్యలత, జితేంద్ర కుమార్, దయమ విచారణ ప్రారంభించారు. పూడ్చిపెట్టానని చెబుతున్న ప్రాంతాల్లో శవాలను వెలికి తీసేందుకు సిట్ అధికారుల బృందం పుత్తూరు రెవెన్యూ డివిజన్ అనుమతితో విచారణ మొదలుపెట్టింది. 13 స్థలాల్లో శవాలను పూడ్చిపెట్టినట్టు ఇచ్చిన కంప్లైంట్ను బట్టి ఈ తవ్వకాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే మొదటిసారి ధర్మస్థలిలోని అటవీ ప్రాంతంలో తవ్వకాలు జరిపారు. 10-12 అడుగుల లోతున తవ్వి చూశారు. అయితే అక్కడ ఏ ఆనవాళ్లు దొరకలేదు. ఇక రెండో రోజు సైతం
శ్రీక్షేత్ర సమీపంలోని అటవీ ప్రాంతంలో కొన్ని శవాలను పూడ్చిపెట్టినట్టు చెప్పిన ఫిర్యాదుదారుడితో సహా వెళ్లిన సిట్ అధికారులు విచారణలో భాగంగా తవ్వకాలు జరుపుతున్నారు. పంచాయతీ పారిశుద్ధ కార్మికుడు శవాల ఆచూకీ చెప్పిన ఆ 13 ప్రాంతాల్లోని 2వ ప్రాంతం అణువణువు పరిశీలిస్తోంది సిట్ బృందం. ఎనిమిది 800 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న మంజునాథ స్వామి దేవాలయ ప్రాంతంలో అసలేం జరుగుతోంది? ఈ శైవక్షేత్ర దర్శనం కోసం దేశాల నుంచి వచ్చేవారు సైతం తిరిగి క్షేమంగా ఇల్లు చేరారా, లేక ఏ అడవిలోనో శవాలుగా మారారా? ఇక్కడ జరిగిన అఘాయిత్యాలపై ఇంతకాలం ప్రజలెందుకు ప్రశ్నించలేకపోయారు? వారిని అడ్డుకున్న ఆ వ్యక్తులు, వ్యవస్థలు ఏవి? ఇప్పుడిక వేల అనుమానాలు అందరి మెదళ్లను తొలిచేస్తున్నాయి. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరొక స్పెషల్ స్టోరీ కోసం చూస్తూనే ఉండండి వేదిక టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదిక టీవీ.